100 రూపాయలు ఉంటేయరా 4 రోజులు అవుతుంది అన్నం తినక పానం అంతా కావర్ అవుతుంది ప్లీజ్ అండి. నేను పని చేసుకొని బతకచ్చు కదా. అయ్యో పని చేసుకుందామని అంటే ఏ ఒక్కరు కూడా నాకు పని ఇవ్వలేదండి. నీకెవరు లేరా? నాకు ఎవరు లేరండి. చిన్నప్పుడే మా అమ్మ మా నాన్న వేరే వాళ్ళకి అమ్మేసిర్రు. నన్ను వేసుకున్నాడు వదిలేసిపోయిండు. సరే పని ఇస్తా, అన్నం పెడతా, నాతో వస్తావా? వస్తానండి. నువ్వు పనిస్తంటే అన్నం పెడతంటే పని చేసుకుంటూనే ఉంటా. ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ప్రతి మగాడు ఆకలి. నా ఆకలి తీర్చినంత తీసుకో. ఏంది అక్కేందో ఇళ్ళకింత డల్గా ఉంది? ఏం లేదు అజయ్, ఇవాళ మనసు ఏం బాగాలేదు. అది తెలుస్తుంది కానీ అందుకే అడుగుతున్నా ఏమైనా. నాన్నకి హెల్త్ బాగాలేదు, కొంచెం మనీ అవసరం పడ్డది. అయ్యో ఏమైంది అక్క? నాన్నకి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట, 50,000 అవసరం పడ్డది. ప్లీజ్ ఎలాగైనా సెట్ చేయవా? నాకు చాలా టెన్షన్ ఉంది. అక్క నువ్వేం టెన్షన్ తీసుకో, డబ్బులు ఇచ్చేటోళ్ళు ఒకరు ఉన్నారు. అవునా? ఎవరు? ఇగో అక్క, భాగ్యలక్ష్మి అనే ఒక పెద్ద ఆమె ఎంత అడుగుతా అంత పైసలు ఇస్తుంది, కానీ ఇచ్చినంత పని చేయించుకుంటారు. పర్లేదు అజయ్, నాకు ఎలాగైనా ఇప్పించు. ఇక్కడ నాకు ఎవ్వరు తెలియదు. నాన్న కోసం ఏ పనైనా చేస్తా. ఏ పర్లేదు అక్క, ఆమె ఫోన్ నెంబర్ నీకు ఇస్తా, నువ్వు పోయి ఒకసారి కాదు, నా పేరు చెప్పాను. సరే అజయ్. ఎంత కావాలి? 50,000. నీకు లగ్గం అయిందా? కాలేదు. అయితే నీకు 1,00,000 రూపాయలని ఇప్పియచ్చు. నాకు అంత వద్దండి, 50,000 చాలు. నీకు పెళ్ళై ఉంటే 50,000 కూడా ఇచ్చుడు కాకపోవు.
పైసలు ఇవ్వడానికి పెళ్ళికి ఏంటి సంబంధం? అజయ్ నీకేం చెప్పలేదా? చెప్పలేదు. వెళ్ళి కలుమన్నాడు. పని అయితే చేయించుకుంటారని చెప్పిండు. ఓహో, నీకు ఏ పని అని కూడా చెప్పలేదా? చెప్పలేదు. నీకు పెళ్లి కాలేదు కదా, పైసలు బాగానే ఇస్తారు. పెళ్ళి అయిందనుకో పైసలు తక్కువ ఇస్తారు. ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ గంతనే ఇస్తారు. నువ్వు మంచిగా పని చేసినావు అనుకో కస్టమరు మొత్తం పైసలు ఇస్తాడు. కస్టమర్లు ఏంది? మీరు ఏం మాట్లాడుతారు? అసలు నాకేం అర్థమైతే లేదు. ఓహో, నువ్వు కొత్త కదా, నీకేం తెలియదు. ఈ అజయ్ గారికి ఏమైనా పని అప్పచెప్తే చక్క ఏనయ్యాడు. పైసలు అవసరం ఉందనంటే పంపిస్తాడు. చూడు సీత, నీకు 50,000 అవసరం ఉందని చెప్పినవట. నిన్ననే కస్టమరు ఫోన్ చేసిండు. ఫ్రెష్ కాండెట్ కావాలి, 1,00,000 రూపాయలని ఇస్తా అన్నాడు. నీ ఫోటోలు పంపించిన, ఆయనకు నువ్వు బాగా నచ్చినవట. ఛీ, నేను అలాంటి దాన్ని కాదు. చూడు సీత, నేను మాత్రం అలాంటిదన్నా. నాకు ఒక పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చి నీకు పని పిత్తా అన్నాడు. తీసుకుపోయి అన్నం పెట్టిన ఆకలి తీర్చిండు. ఆయన చెప్పిన పని చేద్దామనంటే ఆయన ఏం చేసిండో తెలుసా? నా శరీరంతో ఆయన ఆకలి తీర్చుకున్నాడు. పైసలు కూడా ఇచ్చిండు. వారం రోజుల నుంచి పనికని తిరిగితే ఒక్కడు కూడా పనియలేదు. కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టలేదు. ఆయన పనిప్పించిండు, కడుపు నిండా అన్నం పెట్టిండు, పైసలు కూడా ఇచ్చిండు. అది తప్పని తెలిసినా తప్పలే సీత. ఇప్పుడు ఇట్లున్నా. కానీ పైసల కోసం అలా చేయడం తప్పు కదా. నా దగ్గరకు వచ్చేటోళ్ళు పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళై విడాకులైన వాళ్ళు, మరికొందరు వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేని వాళ్ళు, మరికొందరు ఇంట్లో సిచ్యువేషన్లు మంచిగా లేని వాళ్ళు. అంతే మాత్రాన వాళ్ళందరూ తప్పు చేసినట్టు కాదు కదా సీత. కట్టుకున్నాడు మంచిగా చూసుకున్నాక కట్టుకున్నది బయట కాలెందుకు పెడుతుంది? ఒక్క పూట అన్నం పెట్టడానికే ఆలోచించే ఈ సమాజం అదే తాగడానికి పక్కల వాడుకోవడానికి 1,000 ఖర్చులు పెడతారా? నీకు ఇంకొక విషయం తెలుసా? భర్తతోని భార్యకు సుఖం కూడా లేకపోతే ఉల్టా పైసలు ఇచ్చి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారా నా దగ్గరికి. అవునక్క, నాన్నకు ఆరోగ్యం బాగలేదని ఫోన్ వచ్చింది. చుట్టాలను అడిగినా, ఫ్రెండ్స్ని అడిగినా, తెలిసిన వాళ్ళని అడిగినా, తెలియని వాళ్ళని అడిగినా ఎవ్వరు ఒక్క రూపాయి కూడా మిగలేదక్క. తప్పని పరిస్థితిలో చేసిన తప్పుకే ఈ సమాజం నాకేమని పేరు పెట్టిందో తెలుసా? లంజా అని పెట్టింది. పెళ్ళై పెండ్లమున్న నీయాసొంటి కూతుర్ల తండ్రులు కూడా పైసలు ఇచ్చి పక్కన వండుకుంటారు. మరి వాళ్ళనేమని విలువాలి ఈ సమాజం? వాళ్ళకేం పేరు పెట్టారు ఈ సమాజం? అరే, నిన్నిలా ఇబ్బంది పెట్టేది ఏం లేదు. నీకు ఇష్టం ఉంటేనేవో, లేకపోతే లేదు. కానీ ఈడ మానవత్వం మంచితనం పనికిరాదు. ఇది పైసల విషయం. సరే అక్క, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. నా నెంబర్ ఇస్తా, తీసుకో. అక్కడ నా పేరు చెప్తే సరిపోతుంది. 9923. సరే అక్క, నేను వెళ్తున్నా. సరే, జాగ్రత్త వెళ్ళు. ఆ లోపలికి దా కూర్చో. ఎట్లా వచ్చినావు ఇక్కడ దాకా? నడుచుకుంటూ. వాటర్ కావన్నా? మనీ కావాలి. తెలుసు కానీ ఏం జరగలే కదా, ఎలా? సరే కానీ నువ్వు ఇంత ఫాస్ట్ అనుకోలేదు. ఫాస్ట్ కాదు, నాకు ఇదే ఫస్ట్ టైం. అవునా?
ఏంది కాలుకు మెట్టలు ఉన్నాయి, మెడలో తాళి కూడా ఉంది. మ్యారేజ్ కానీ అమ్మాయిని కదా, ఒంటరిగా వస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు కదా, అందుకే నా సేఫ్టీ కోసం. అమ్మో, సేఫ్టీ అంటే గుర్తొచ్చింది. నేను సేఫ్టీ తీసుకురాలే కదా. ఏంటిది, ఏమన్నారు? ఏం లేదు, నేను కూడా ఫస్ట్ టైమే. మొగోళ్ళ దాంట్లో కూడా వర్జిన్ ఉంటారు. మీరు నన్ను బుక్ చేసుకున్నప్పుడే నాకు అర్థమైంది మీరు వర్జినా కాదా అని. అవునా? మరి మీరు? మా నాన్నకు ఆరోగ్యం బాగలేదు, 50,000 కావాలి. ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేదు, మా నుంచి ఆశించే వాళ్ళే ఉన్నారు. ఆడదానికి అవసరం ఉందని తెలిస్తే చాలు, ప్రతి మగవాడు ఆశించుడే. హలో మేడం, మీరు టెన్షన్ల బాధ నుండి నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు. నేను అలాంటి వాడిని కాదు. ఇగో ఫస్ట్ అయితే ఈ వాటర్ తాగు, టెన్షన్ పోతుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఏది అడగకుండా ఇచ్చారు. స్కూల్ అప్పుడు ఏం అడగలేదు, కాలేజ్ టైంలో ఏం అడగలేదు. కనీసం ఈ పెళ్లి చూపులప్పుడు ఈ అమ్మాయి నీకు నచ్చిందారా అని అడగకుండానే పెళ్లి ఫిక్స్ చేసారు. పెళ్లి ఫిక్స్ అయిందా? ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? మరి నువ్వు చేసుడు కరెక్టేనా? నా సిచ్యువేషన్ అలాంటిది, నా అవసరం నన్ను ఇక్కదాకా తీసుకొచ్చింది. సేమ్. తేడా ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం అడ్జస్ట్ అయ్యి బతకడమే కదా. అందుకే నాకు ఇష్టమైన అమ్మాయితో ఒక రాత్రంతా గడిపి జీవితాంతం ఆ ఫీల్తో బ్రతికేద్దాం అనుకుంటాను. అలా అని పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేస్తావా? అట్లంటే నువ్వు కూడా రేపు పెళ్లి చేసుకుంటావు కదా, నువ్వు కూడా నీ భర్తను మోసం చేసినట్టే కదా. నీకేంటి, మొగోళ్ళు ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా తిరగచ్చు. మిమ్మల్ని ఏమంటది ఈ సమాజం. మాకు కూడా మనసు ఉంటుంది, అయినా మిమ్మల్ని ఈ సమాజం ఏమన్నది? ఆడది అర్ధరాత్రి బయట తిరిగితే స్వతంత్రం వచ్చింది అన్నాడు ఓ మహాన్ బాబుడు. అదే ఆడది బయట తిరిగితే లంజా అంటారు. అదే మీకు మాకు సమాజం సృష్టించిన తేడా. సమాజం గురించి ఆలోచించడం వదిలేయండి, మన గురించి మనం ఆలోచించుకుంటేనే మన లైఫ్ కదా. ఆగండి, ఏమైంది? ఒక చిన్న మాట. నచ్చని అమ్మాయితో ఎలాగో పెళ్లి జరుగుతలేదని అన్నారు కదా, నీకు నేను అంత బాగా నచ్చానా? నిజం చెప్పనా, నువ్వు చాలా అందంగా, అందానికి అసూయ ఉట్టేలా ఉన్నావు. నిజంగానా? నీకు అంత బాగా నచ్చానా? అవును, అందుకోసం కదా ఇంత దూరం వచ్చాను నీకోసం. మరి పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో చెప్పచ్చు కదా. నా తల్లిదండ్రులకు నా ఒపీనియన్ ఎప్పుడు చెప్పలేదు, అంత ధైర్యం కూడా నేను చేయలేదు. ఆగండి, ఏమైంది? మీరే అన్నారు కదా మన కోసం మనం బతకాలని, మీ ఇంట్లో చెప్పచ్చు కదా. సరే ట్రై చేస్తా. ఇక టైం బాగా అవుతుంది, పటు. ఆగండి, మళ్ళీ ఏమైంది? సేఫ్టీ తెచ్చారా? తెలియదు, మర్చిపోయినా. ఏంటి, వితౌట్ సేఫ్టీయా? నేను ప్రెగ్నెంట్ అయితే ఇలా? కరెక్టే కదా. నీకు విషయం చెప్పాలనా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, ఏం కాదు. నిన్ను నమ్మాను, పెళ్లి చేసుకుంటానే. నువ్వు నన్ను మోసం చేస్తే ఎలా? నా పరిస్థితి ఏం కావాలి? నేను అట్లుంటాను, నువ్వు కాదు, నేను మంచోన్ని. అలా అయితే నువ్వు మా ఇంటికి రా, అప్పుడే వితౌట్ సేఫ్టీతో ఓకే. సరే. మనకు తల బాగా నొస్తుంది. అవునా? కాసేపు పడుకోమది.
నాన్న ఎట్లుందా నీ పానం? ఇప్పుడు కొంచెం మంచిగా అయిందా? పర్లేదు బిడ్డ, ఇప్పుడు మంచిగానే ఉంది. ఏమన్నా తిన్నావా అని? గోళీలు వేసుకున్నావా? ఇంతకుముందు వేసుకున్నా బిడ్డ. అవునా? ఏమైంది బిడ్డ? ఎప్పుడు బీరిపోయి నువ్వు? ఏం లేదు నాన్న. ఏమైంది బిడ్డ చెప్పు, నా దగ్గర ఏవో దాస్తున్నావు. ఏం లేదు నాన్న, నేనేం దాస్తలేను. నాకు అంతా తెలుసు బిడ్డ, నువ్వు 50,000 పంపినప్పుడే నాకు అర్థమైంది. రోజు కష్టం చేసుకునే మనకు ఇంత డబ్బు ఎక్కడిది? ఏం తెలుసు నాన్న? అజయ్ చెప్పిండా? కాదు బిడ్డ, సంతు చెప్పింది. సంత? సంత ఎవరు నాన్న? సంతు నేను ఇష్టపడ్డట కదా, పెళ్లి కూడా చేసుకుంటామని అనుకున్నారట కదా. అవునా? నీకు సంత చెప్పిండా? మీ ఊరు మస్తుంది. సంతు, నీకు పెళ్లి ఫిక్స్ అయిందన్నావు కదా? నీ కోసం, నీ ప్రేమ కోసం మా వాళ్ళతో పోరాడి మరి క్యాన్సిల్ చేయించిన. అవునా? ఇంకేంద్ర బుజ్జి, మంచి రోజు చూసి పెళ్లి పెట్టుకుందాం. ఏమైంది సీత, ఎందుకో డల్ అయినా? సంతు, ఊళ్ళో మాకు 2 లక్షలు అప్పు ఉంది, అవి కట్టండి, పెళ్లి కుదరదు. సీత, నువ్వేం టెన్షన్ పడకు. మామ ఆ 2 లక్షలు నేను ఇస్తా, అప్పు కట్టుకునేది. చెల్లె ఎవరు రైళ్ళు? కాబోయే బావా అన్నయ్య. ఇదంతా వర్కౌట్ కాదు పిల్లగా, మీరు ఉన్నోళ్ళు, మేము లేనోళ్ళం. ఇదేంది ఈయన వర్కౌట్ కాదంటాడు, అసలు ఏం మాట్లాడుతాడు? ఇదేంది మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది? వారం నుంచి చేస్తానా స్విచ్ ఆఫ్ వేస్తుంది, అసలు ఏమైందంటావు? ఎందుకైనా మంచిది, దాని ఇంటికి పోతా. అక్కో, ఇదేంటి ఇంటికి తాళం వేస్తుంది? ఎటు పోయినరు? నేను చెప్పిన కదా నువ్వు పిల్లగా, సెట్ కాదు వర్కౌట్ కాదు అని విన్నావా? ఇంట్లో మా వాళ్ళని కూడా ఒప్పించిన, ఇక్కడికి తీసుకొద్దామని కూడా అనుకున్నా. మోసం చేసే కోడళ్లతోని, బకరాలు చేసే ఈయప్పులతోని సంబంధం కుదుర్చుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు అన్న? అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా పిల్లగా? ఇది బిజినెస్ పిల్లగా, నీకు ఆ రోజు చెప్పిన సూట్ కాదని. అసలు ఏమైందన్నా చెప్పే, నా మైండ్ అంతా బ్లాక్ అవుతుంది, చెప్పే. చూడు తమ్ముడు, పైసల కోసం ప్రేమ పేరుతో రోజుకు నీలాంటి ఎంతో మంది అమాయకుల్ని బకరాలు చేస్తూ, ప్రేమ పేరుతో కాలేజీల చుట్టూ తిప్పుకుంటూ ఫీజులని, ట్యూషన్లన్నీ, ఇట్లా అయ్యకు పానం మంచలేదని, అమ్మకు పానం మంచలేదని ఎంతో మంది రోజుకు బకరాలు చేస్తున్నారు తమ్మి. అందులో నువ్వు ఒక్కొని బకరవి. అన్నా ఇదంతా కాదే, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏం చేస్తావు? మోసపోయింది నువ్వు, పోయేది నీ పరువు, నీ ఫ్యామిలీ పరువు, మోసపోయేది కూడా నువ్వే. అన్న అట్లా కాదే, ప్రేమ పేరుతో నాకు నరకం చూపించింది, వదిలే సమస్య లేదు. పిసోడా, ఇకరైనా బుద్ధి తెచ్చుకో. తూర్పు తూర్పు దండం పెట్టి చల్లగా ఒక బీరు తీసుకొని ఇంటికి పోయి తాగి పండు. అంతే అంటావా? సరేగా, నేను నాకు డౌట్ అన్నా, ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారంటే? పిచ్చోడా, నీలాంటి బకర ఎవరో ఒకటి వాళ్ళకి దొరుకుంటారు. నాకు పెళ్ళైంది, పిల్లలు పుడతలేరు, నాకు పెళ్లి కానీ అమ్మాయి కావాలి, ఎలాగైనా సెట్ చేయండి మేడం. అమ్మాయి ఫ్రెష్ అమ్మాయే ఉంది. అవును కానీ పిల్లగా, ఈ ఫోటోలు గిట్ట వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఫోటోలు అంటే మొన్న హోటల్లో దిగిన ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో కూడా దిగిన, అవి కూడా ఉన్నాయి. అరే పిచ్చోడా, మొన్న ఒకటి ఫోటోలతో దొరికిపోయిండు.
5 లక్షలు ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేసిర్రు. 2 లక్షలతో సెటిల్మెంట్ చేసిన. ఆడు ఖుషి కొద్దీ నాకు 20,000 రూపాయలు ఇచ్చిండు. అవునా అన్నా, వాడు 20,000 ఇచ్చిండు కదా, ఇగో నీకు నేను 30,000 ఇస్తానా. ఆ ఫోటోలు అయితే డిలీట్ అయిపోయి అన్న ప్లీజ్, నీకు దండం పెడతానే. సరే తమ్మి, నువ్వు టెన్షన్ పడకు, అదంతా నేను చూసుకుంటా. సరే అన్న. అక్క, స్వీట్ అక్క, సిల్క్ మీత్ అక్క, ఏడున్నావు అక్క? ఏద్రా తమ్ముడు ఇట్లా వచ్చినావు, ఏం పని? అక్క ఏం చేయాలి అని మేనేజ్ చేయడానికి నా తలపాన తోక్కొచ్చింది. ఏమైందిరా గట్లెందుకు మాట్లాడతాను? ఆడు పెళ్లి చేసుకుంటానని ఏకంగా ఇంటికి వచ్చిండు. అరే నువ్వు మాట్లాడేది నాకు అర్థమైతలేదురా, ఎవ్వర్రా? అదే అక్క, మన స్వీట్ని పెళ్లి చేసుకుంటాను కదా ఆ రోజు, వాడే. బాబు కూడా తెలుసు. బాబు నీకు చెప్పు జరా. అవునరా బుజ్జి, మనం ఇదివరకు మాట్లాడాం కదా ఆ పిల్లవాడు. అవునా బాపు? సరే, అరే మనకిప్పుడు మంచి డీల్ వచ్చింది, అది మాత్రం మీరిద్దరు చేయాలి, సరేనా? కస్టమర్ కు ఇంత కూడా డౌట్ రావద్దు. మరి నా ఫీజు? అరే నీ ఫీజు నేను ఇయ్యనారా, ఎడిపోతే ఎప్పుడన్నా నీకు ఇవ్వకుండా ఉన్నానా? అవును కానీ అక్క, ఇంతకు డీల్ ఏంది? మంచి సౌండ్ పాట వచ్చిందిరా. మనకి పెళ్ళయింది కానీ పిల్లలు లేరట. పిల్లలు కావాలని, అమ్మాయి కావాలని ఫోన్ చేసిండు. అందుకే డీలు గట్టిగా మాట్లాడినా, అది దగ్గరుండి మంచిగా చూసుకో. ఏందక్క పెళ్ళి అంటున్నావు, పిల్లలు అంటున్నావు, ఇప్పుడు స్వీట్ అక్కని పంపితే ఇబ్బంది కాదా? గట్లెందుకు అనుకుంటానవరా? ఈసారి సీటుని కాదు పంపించేది, నేనే రంగంలోకి దిగుదాం అనుకుంటానా. ఎస్ అక్క, నువ్వు దిగినావు అంటే ఈ డీల్ సక్సెస్. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. అరే నీ కమిషన్ నేను ఈసారి పెంచుతా గానీ కస్టమర్ వస్తాడు, పోయి తీసుకొని రాపో. మీరు వచ్చే వరకు నేను రెడీ అయి ఉంటా. సరే అక్క. ఓకే, తొందరగా పో.